యుఎస్కి అలాగే యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇట్లాంటి కంట్రీస్ కానీ వీసా ప్రాసెస్ లో ఉన్న డిఫరెన్సెస్ కానీ వాటికి ఒకసారి వేరియేషన్స్ ఏంటి చెప్పండి. యూఎస్ వీసాకి ఏంటంటే వన్స్ మనకి I-20 వచ్చిన తర్వాత మన సీజే పోర్ట్ లో పేమెంట్ కట్టేసుకొని వీసా సెంటర్కి వెళ్ళిపోతాము. వన్స్ వీసా అప్రూవ్డ్ అయితే యూఎస్ లోకి ఎంట్రీ అయిన తర్వాత ఆ యూనివర్సిటీకి పేమెంట్ చేసేస్తాం. యూకే సైడ్ వచ్చేసాం అనుకోండి, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, మనం ఎప్పుడైతే అడ్మిషన్ రేట్ చేస్తామో ఇట్ మీన్స్ I-20 యూనివర్సిటీలో కాలేజ్ సీట్ కోసం అప్లై చేసిన తర్వాత ఆ కాలేజీ వాడికి బిఫోరే మనం అప్ టు 4 to 11 lakhs బిఫోర్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత అడ్మిషన్ రిలీజ్ చేస్తారు. ఇట్ మీన్స్ I-20 రిలీజ్ చేస్తారు. I-20 రిలీజ్ చేసిన తర్వాత మనం వీసాకి అప్లై చేస్తాం. వీసాకి అప్లై చేసిన తర్వాత వీసా అప్రూవ్డ్ అయితే మనం ఆ యూనివర్సిటీకి వెళ్ళేసి రిమైనింగ్ పేమెంట్ కంటిన్యూ చేసేస్తాం. వన్స్ యూకేకి ఫీజు పేమెంట్ చేసి వీసా రిజెక్ట్ అయితే ఆ పేమెంట్ రిటర్న్ రావడానికి 4 to 6 months టైం పడుతుంది. వే ఆఫ్ సిస్టమ్స్ లో మాత్రం బిఫోర్ మనం యూనివర్సిటీకి ఏ పేమెంట్ చేయము. వీసా అప్రూవ్డ్ అయ్యి యూఎస్ లోకి ఎంట్రీ అయిన తర్వాత రిజిస్టర్డ్ అయిపోయిన తర్వాత మాత్రం మనం పేమెంట్ చేస్తాము. ఇది ఒక సిస్టమ్. యూఎస్కి వచ్చేసి ఫేస్ టు ఫేస్ వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈకేకి వచ్చి డ్రా బాక్స్ ఉంటుంది. అడ్మిషన్ కి అప్లై చేస్తున్నప్పుడు క్యాస్టిల్, ఇట్ మీన్స్ క్యాస్టిల్ అంటే I-20, ఇక్కడ I-20 అంటారు, ఇక్కడ క్యాస్టిల్ అంటారు. ఈ యూనివర్సిటీ వాడు రిక్వైర్మెంట్ ప్లేన్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఈ వీసా ఇంటర్వ్యూ I-20 రిలీజ్ కి యూనివర్సిటీ వాడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాడు. అందులో వచ్చేసి మనం క్వాలిఫై అయిన తర్వాత ఈ ఫీజు పేమెంట్ చేస్తే I-20 రిలీజ్ చేస్తాడు. సో దాన్ని మనం డ్రా బాక్స్ వేసుకుంటాం. డ్రా బాక్స్ వేసుకున్న తర్వాత టోటల్ డాక్యుమెంట్ చెక్ వాళ్ళు కరెక్ట్ చేసేసుకొని అంత పర్ఫెక్టేషన్ అనిపిస్తే వీసా, సో మనకి మెయిల్ వస్తుంది, వీసా ఇస్ అప్రూవ్డ్ అని చెప్పేసి మెయిల్ వస్తుంది. అప్పుడు మనం పాస్పోర్ట్ డ్రాప్ చేసేసుకుంటాం.